ఆ దయగలగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాల్సింది అలా పోయి ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నాడు? రంకెలు వేస్తున్నాడు. ఏం రంకెలు? ఉప్పు తక్కువైనా తట్టుకోలేడు, అవునా? కారం ఎక్కువైనా తట్టుకోలేడు. పోనీ ఇటు పుల్ల తీసి అటు వేస్తాడంటే వేయడు. ఇవాళ సంఘాలు చేసే పనులు ఇవే. ఇటు పుల్ల తీసి అటు వేయరు. కానీ ఎవరు ఉప్పు తక్కువైతే ఎవరు అన్నం వండాడు, పలుకు వండాడు, లేకుంటే మెత్తగా వండాడు, వాడి గొల్లు దగ్గర లేదా అంటున్నాడు విశ్వాసుల సంఘంలో. ఇది మన దౌర్భాగ్యం, మన పరిస్థితి ఇది, అవునా? వస్తాం కదా ఏమండి? ఇటు పుల్ల తీసి అటు వేయం, చిన్న పని ముట్టుకోము. అది పిలిచి బ్రదర్ నువ్వు ఈ పని చేయి అని చెప్పితే అది మైకులో చెప్పాలా? ఎక్కడ చెప్పాలా? పర్సనల్గా పిలిచి బ్రదర్ నువ్వు వచ్చే రేపు నుంచి మీకు ఈ పని అప్పచెప్తామని చెప్తే ఒప్పుకోరాళ్ళు. మైకులో చెప్పాలా, అందరి ముందు చెప్పాలా. చెప్తే అదేదో మెచ్చి మేకతోలు కప్పినట్లు లేదా షాల్వ కప్పినట్టు ఫీల్ అయిపోతారు జనం. ఇలా ఉంది మన సంఘాల్లో. 2 దినాలు దేని గురించి మాట్లాడుతుంది? 2 దినాల కూలే, 3వ దినం ఆయన వస్తాడు.